सर्वरोगहरं मित्रं सूर्यदेवं उपास्महे। ओम श्री गुरुभ्यो नमः। जय श्री राम। ओम नमो వెంకటేశాయ। చాలా ప్రకృతి రమణీయంగా ఉన్నటువంటి ఈ చక్కటి ప్రాంగణంలో భగవద్భక్తికి అంకితమైనటువంటి మీరందరూ యోగులై అన్నమయ వారసులై ఇక్కడ విచ్చేసినటువంటి ఈ సత్పురుషుల యొక్క సాంగత్యంలో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అప్పారావు గారు, అలాగే స్వామీజీ ఇదే హిందూ మహాసభని హైదరాబాదులో 40 మంది పీఠాధిపతుల మధ్యలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇలాగే కూర్చుని ఉన్నాం మేము. అక్కడ జరిగింది, తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. హిందూ అంటే ఏమిటి, హిందువులందరూ ఏకం కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతవరకు ఉన్నది, భారతీయతని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాంటి సంరక్షణ బాధ్యతకి సైనికుల్లా పనిచేస్తున్నటువంటి మీ అందరికీ ముందు శుభాభివందనాలు. భారతీయతని భారతీయతగా మార్చి మీ గళంతో గరళాన్ని కూడా హరించేటటువంటి హరులై పరమేశ్వరాంశ భూతులై సంభూతులై వీరందరూ కూడా గ్రామ గ్రామంలో రామనామాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఆధునిక పోకడలతో ప్రపంచమంతా కూడా భారతీయతని మర్చిపోతున్నటువంటి సమయంలో ప్రతి యువతలోనూ చైతన్యం కలిగిస్తూ మీరందరూ గ్రామ గ్రామంలో మీ గళం ద్వారా ఆ యొక్క పరమేశ్వరుని, ఆ యొక్క రామనామాన్ని అందిస్తున్నటువంటి మీరందరూ కూడా ధన్యులు. మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అన్నమయ్యే. మా గళం కంటే మీ గళం చాలా పదునైంది. మేము గరళాన్ని కంఠంలో ధారణ చేస్తాము. మీ ఆ గరళాన్ని కరిగించి గళంగా మార్చి పరమేశ్వరాంశులై ఇది పాటుపడుతూ పాటను అందిస్తూ అందరిలోనూ ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని జాగృతం చేసేటటువంటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నందుకు ఆ యొక్క శ్రీరాముడి యొక్క ఆ యొక్క వెంకటేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకి సదా ఉండాలని, ఇలాంటి సభలు ఎన్నెన్నో జరగాలని, తప్పకుండా మరిన్ని అవకాశాలు. మీ పాటను వినడానికి వచ్చాను కానీ నా పాటను మీ మీద రుద్దడానికి రాలేదు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి మీ గళాన్ని వినిపిస్తే విందామని నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీ అందరికీ శ్రీ వెంకటేశ్వరుడు యొక్క ఆశీస్సులు, అలాగే ధర్మ పరిరక్షణ కోసం మనం అందరం కూడా ఏకీకృతం కావాల్సినటువంటి సమయం ఇది. రాబోయే రోజుల్లో చాలా విపత్తులు జరిగేటువంటి ప్రమాదం ఉంది. ఈ విపత్తుల నుంచి తట్టుకోవాలంటే రామనామం తప్పితే మరొకటి మనకి ఆశ్రయించదగినది లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీలాంటి వారు చేసేటటువంటి ఈ పదార్చన ద్వారా పరమేశ్వరుడు యొక్క చైతన్యం ఈ ప్రపంచం అంతా వ్యాపించడానికి మూలకారకులైనటువంటి మీ అందరినీ అభినందిస్తూ, ఇలాంటి సభలను పెడుతున్నటువంటి మీరు అందరినీ కూడా మరిన్ని సభలుకి ఆ భగవంతుడు ఆ పరమేశ్వరుడు. భక్తులారా, ఇందాక మన సానా నూకరాజు నాయుడు గారు ఒక మంచి పాటని ఆలపించారు. నామ సంకీర్తన చేయడం ద్వారానే మనకి అన్ని సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పడం జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వేడుకొండలకి వెంకటేశ్వర స్వామి హుండీలో లక్షలు వేస్తారు, రత్నాల కిరీటం అంటారు, అదే ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? వాళ్ళెవరికీ మనశ్శాంతి ఉండదండి. కేవలం భక్తులు ఎవరైతే నామస్మరణ చేస్తున్నారో, ఎవరైతే భజన చేస్తున్నారో, కళ్ళు మూసుకొని మనం భజన ఆలపించినప్పుడు, ఆ గానం చేసినప్పుడు, ఆ గాత్రం వినిపించినప్పుడు మనలో
ఉండేటువంటి హార్మోన్స్ కానీ ఈ రంధ్రాలు కానీ ఒక ఉత్ప్రేరకాన్ని పొందుతాయి. అది మాత్రమే భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తుంది తప్ప వేరే ఏది కాదు. ఇది అందరూ గుర్తుంచుకోవాలని ఆ రకంగా అన్నమయ్య సేవపేటం ద్వారా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ అటువంటి సందర్భం వచ్చినప్పుడు పిలిపిస్తాం. అప్పుడు అన్నవరంలో కానీ సింహాచలంలో కానీ మీరందరూ భజనలు, కీర్తనలు, కూచిపూడి, కోలాటం ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన ఈ సభకి మరింత నిండుదనం వచ్చింది. నిరంతరం హిమాలయాల్లో ఉండేటువంటి సౌరభ హిమాలయ శ్రీ ప్రభాకర్ గురూజీ గారు, వారిని మేము ఆహ్వానించాం. ఆహ్వానించే సమయానికి వారు హిమాలయాల్లో ఉన్నారు. 3 రోజుల క్రితమే వారు విశాఖపట్నంలో అడుగు పెట్టడం జరిగింది. వారు విశాఖపట్నంలో అడుగు పెట్టిన వెంటనే వారే స్వయంగా మాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు గతంలో ఫోన్ చేశారు, నేను హిమాలయాల నుంచి వైజాగ్లో వచ్చి ఉన్నాను అంటే నేను తమ్ముడు సోంబాబు అక్కడికి వెళ్ళి వారిని దర్శించుకున్నాం. ఆ దర్శన భాగ్యం మాకు కలిగింది. వారు జోడుగులపాలెంలో ఉన్నటువంటి ఆలయం ఒకటి చూసాము, శివలింగాలతోటి మొత్తం దేదీప్యమానంగా ఉంది. వారిని కలిసి మాట్లాడిన తర్వాత మేము చేసే పనిలో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. వారికి మేము మళ్ళీ కార్యక్రమం గురించి వివరించగానే వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వారు మన కోసం హిమాలయాలు విడిచిపెట్టి ఇక్కడ రావటం, ఈ సభకి రావటం ఉత్తరాంధ్ర జిల్లా భక్తజనులందరికీ కూడా మా ఆనందం, మంచి సదావకాశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యలో 2 ప్రకటనలు ఉంటాయండి. అది లలిత గాయత్రి మాతాజీ గారు కూడా దారిలో ఉన్నారు, వారు కూడా వచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే ఒక కరపత్రం రిలీజ్ చేస్తాం. అది ఏంటంటే మే 2వ తేదీన శ్రీ 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 తాళపాక అన్నమాచార్య గారి 618వ జయంతి, దాన్ని తిరుపతిలో ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని, అక్కడికి మనం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్ళాలని, ఆ రకంగా అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆ టీటీడీ వారికి మన యొక్క విన్నపాలు విన్నవించుకోవాలని చెప్పేసి ఒక కార్యక్రమం. ఆ కరపత్రాన్ని ఈ వేదిక మీద ఈ ఆధ్యాత్మిక గురువులు, పెద్దలు వీళ్ళందరి చేతుల మీదుగా ఆవిష్కరణ అనేది ఒకటి జరుగుతోంది. ఇదొక కార్యక్రమం. ఇక మరొక కార్యక్రమం మార్చి 26 అన్నమయ్య గారి వర్ధంతి సభ జరుగుతోంది. మార్చి 15 అన్నమయ్య గారి వర్ధంతి సభ. ఆ సందర్భంగా ఒక సంస్థ వారు అన్నమయ్య కీర్తనల్ని ఒక పుస్తకంలో ప్రచురణ చేసి అందజేస్తామని చెప్పారు. అది అన్ని జిల్లాల్లో దేవాలయాల సమక్షంలో ఆవిష్కరించమని వారు చెప్పారు మాకు. ఖచ్చితంగా ఇది అన్ని జిల్లాలకు కూడా అది ఆ సమాచారం అందజేస్తాం. ఆ పుస్తకాలని అందజేయడం జరుగుతుంది. ఒకేసారి ఒకే రోజున అన్నమయ్య గారి వర్ధంతిని ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కూడా అదే తేదీన అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం బట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో మాత్రమే దీన్ని శివాలయాల్లో కూడా అంటే అవకాశం ఉండి దేవాలయాలు వెంకటేశ్వర స్వామి ఉంటే మంచిది, లేని సంవత్సరంలో శివాలయాల్లో కూడా వాటిని చేస్తే కొంచెం బాగుంటుంది. ఇంకా అది కూడా లేనప్పుడు మనకి ఈ కనక మహాలక్ష్మి లాంటి గుళ్ళు ఉన్నాయి. అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ రకంగా దేవతలు కానీ ఎవరైతే ఉందో ఆ దేవాలయాల్లో ఈవోలను పట్టుకొని ఆ ఈవోల ద్వారా పుస్తకావిష్కరణ సభ మీ జిల్లాల్లో నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఈ సభా కార్యక్రమానికి సంబంధించి దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి దీనశస్త్రనముహితి. ఓ అర్జున, చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటూ పాడు స్నేహితులు తిరిగావు, అలాగే మీ తండ్రి గారు మీకు విలువింతలు నేర్పారు, వివాహం జరిగింది, ఎన్నో రాజ్యాలు చూసావు, ఎంతో పరిపాలన ఉన్నావు. కానీ ఇప్పుడు కూడా నీకు యామం అనేది పోలేదు కనుక యుద్ధ సమయం ఇది. యుద్ధ సమయం అక్కడ భగవద్గీత కురుక్షేత్ర యుద్ధం కాదండి, మన భారతదేశంలో మన ప్రజల మంది కూడా ఒక యుద్ధం ప్రారంభమైంది. కనుక కృష్ణ చెప్పినట్టుగా అర్జునులాగా మనం నిరుత్సాహపడకూడదు.
తర్వాత ఎన్నో విషయాలు చెప్తే కానీ అప్పుడు అర్జునుడికి ఒక ధైర్యం వచ్చి అందరి దృష్టిలో హతమార్చాడు. అట్లానే మన పక్కన ఎంతోమంది ఉంటున్నారు, వాళ్ళు మనల్ని హేళన చేస్తున్నారు. కానీ మనం నిరుత్సాహపడకుండా మనం ఏకకట్టంతో వాళ్ళందరూ మనం ఖండించాలి. దానికే గాంధీ గారు కూడా యుద్ధ మన స్వతంత్ర సమయంలో కూడా ఉప్పు సత్యాగ్రహం పెట్టాడు. ఎందుకు? మనకి ఇక్కడ ఉంటూ మనల్ని దేశిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అందుకని ఉప్పు సత్యాగ్రహం పెట్టి వాళ్ళందరూ మన భారతదేశం పారదోలేరు. కనుక మనకు అంత అవసరం లేదు. మనం ఎవరైతే మనం గౌరవిస్తారో వాళ్ళకి మనం కలిసిమెలిసి ఉన్నాం, మనం గౌరవించడం వాళ్ళకి మనం దూరంగా ఉందాం. ఇదే నా సందేశం. కళాకారులు అందరూ వచ్చి కనువిందు చేస్తానంటే మాకు మహద్భాగ్యంగా భావిస్తాం. మీరు మా ఇక్కడ చౌదరి ఉన్నాడు, మీరు కనుక వస్తానంటే ఒకసారి ఆలయం దగ్గరికి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. దాన్ని నాగక్షేత్రం అంటారు. అనేక దేశాల నుంచి కూడా అక్కడికి వస్తారు జనం. అంత నమ్మకమైంది. శనీశ్వర ఆలయం ఉంది, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అలాగే నాగక్షేత్రం అని నాగులు తిరిగేటువంటి ప్రదేశం అది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. బీచ్లోను సముద్రానికి తీరంలోనే ఉంటుంది. ఈ కళాకారులు మమ్మల్ని అనుగ్రహించినట్లయితే ఆ భగవంతుడి యొక్క సన్నిధిలో మీ యొక్క గళాన్ని, మీ యొక్క కళని ప్రదర్శించే అవకాశం అక్కడ కలగజేస్తామని పెద్దలు ప్రభాకర్ గురూజీ గారు ఒక మాట చెప్పారు, ఇటువంటి అవకాశం అనేది. నేను ఇందాక మాట్లాడినప్పుడు స్వామి లేరు కాబట్టి మరొకసారి నేను దాన్ని రిపీట్ చేస్తాను. అవకాశం కల్పించడానికి మనం ఎవరు అండి? నిమిత్త మాత్రులే. ఇదంతా ఆ వెంకటేశ్వర స్వామి, ఆ అన్నమయ్య ఈ అవకాశాన్ని మనందరికీ కల్పించారు. మన సమక్షంలో వారు ప్రసంగించడం మనకి మహా అదృష్టంగా భావిస్తామన్నాం. ఇది మా జీవితంలో మన చరిత్రలో తప్పకుండా ఒక మైలురాయిలాగా నిలిచిపోయేటువంటి రోజు ఈ రోజు మాత్రం. వారు ఎక్కడెక్కడో ఉండేవాడు ఇక్కడికి వచ్చి ఈ ఉపన్యాసంలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఇంతమంది కళాకారుల మధ్య వారి భాషను మనం వినడం అంటే అది చిన్న విషయం కాదండి. కాబట్టి సవినయంగా మనం చేసుకుంటున్నాను. అవకాశాలు ఇవ్వడం లేదు, అవకాశాలు దేవుని ద్వారా కల్పించబడ్డాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కళాక్షేత్ర ప్రాముఖ్యతని తెలియజేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్నమయ్య కళాక్షేత్రం అంటే ఎవరిది? మీది. ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ప్రతి ఒక్కరిది కూడా అన్నమయ్య కళాక్షేత్రంలో మీరు భాగస్వాములు. ఇది ఎవరిది కాదు. ఎక్కడ ప్రజల నుంచి వచ్చినటువంటి విప్లవ కవి అన్నమయ్య. ఆనాడు సూక్తులను దేవస్థాన ప్రవేశం లేనప్పుడు అలనాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే అని సాటి చెప్పినటువంటి విప్లవ కవి అన్నమయ్య కాదా? అలాంటి మహనీయుడు అన్నమయ్య. తమ సమాజాన్ని ఏర్పాటు చేయాలని, కుల మత వర్గ వర్ణ భేదం లేకుండా అందరం కూడా దైవ ఫలాలను కూడా అందుకుని ముందుకు నడాలని సాటి చెప్పినందుకు అతను జైల్లో పెట్టారు, కటకటాలు పెట్టి బంధించారు. ఆ రాజులు పాటలు రాయమని అతను ఎంతో ఇబ్బంది పెట్టినా ఒక వెంకటేశ్వర స్వామికి తప్ప నేను ఎవరికి పాట రాయనని చెప్పినటువంటి వాడు అన్నమయ్య. అలాంటి గొప్ప నేపథ్యం ఉన్నటువంటి అన్నమాచార్య వారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా భజన కళాకారులు కానివ్వండి, కోలాట కళాకారులు కానివ్వండి, కూచిపూడి కళాకారులు కానివ్వండి, యక్షగానాలు కానివ్వండి, హరికథలు కానివ్వండి, బుర్రకథలు కానివ్వండి, హరిదాసులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఆ కీర్తనలు గానం చేసి ఈ యొక్క ముద్ర పొందుతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రమే కాని పక్క రాష్ట్రాల్లో కూడా. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి అన్నమయ్య గారు మార్చి 26 అన్నమయ్య గారి జయంతి వర్ధంతి వస్తుంది. పోయిన సంవత్సరం అయితే అన్నవరం దేవస్థానాన్ని చాలా అంగరంగ వైభోగంగా చేయడం జరిగింది. ఈ అన్నమయ్య కళాక్షేత్రం ద్వారా విజయశంకర స్వామి స్వామి స్వామి
అన్నమయ్య కళాక్షేత్రం ద్వారా సాధు సత్సంగులు సత్యవాద పరిపాలకులైనటువంటి ఈ స్వామీజీలకి 10,000 రూపాయలు గౌరవేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కథలగొట్టినటువంటి ఉచ్చమైనటువంటి పీఠాధిపతి మన విజయశంకర స్వామి గారు. అలాగే ఆర్మనిస్టులకి డోలకిస్టులకి గురువులకి కూడా 10,000 రూపాయలు పారదర్శకం ఇచ్చి ఈ యొక్క ఆధ్యాత్మిక సంపదను ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికాడ కూడా ఈ ఎక్కడ ఉర్రూతలుగించాలని ప్రభుత్వం ముందు ఒక జీవాన్ని పెట్టమని గట్టిగా పోరాటంలో ముందున్నటువంటి అన్నమయ్య పీఠాధిపతి అయినటువంటి మన విజయశంకర స్వామి గారు. తిరుపతి వెళ్ళాం, అనేక సార్లు విజయవాడ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం. పోయిన 2 సంవత్సరాల క్రితం మనం సింహాసనంలో కూడా కార్యక్రమం చేశాం. అప్పారావు గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను చేపట్టి ఇవాళ భజన కళాకారులే కాదు, జానపద నృత్యాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ కార్యక్రమంలోకి రావాలని వారు మనసా వాచా కర్మణ కూడా ఆలోచించి ముందుకు నడుస్తూ ఉన్నారు. ఈ అన్నమయ్య ప్రాజెక్టులో ప్రతి ఒక్కరూ కూడా మీరు భాగస్వాములు అవ్వాలి. ప్రతి దేవస్థానం మీద ప్రజలను మనకి ఇవ్వాలి. ఇవాళ మీకున్నటువంటి అద్భుతమైనటువంటి సింహాచలం అంటే అద్భుతమైనటువంటి దేవస్థానం లక్ష్మీ నరసింహ మహనీయుడు. ఇలాంటి దేవస్థానంలో అనేక కార్యక్రమాలు అన్నమయ్య కళాక్షేత్రం ద్వారా మనం ప్రతి నెల కూడా మనం సప్తాహాలు ఏకాహాలు కూడా జరపడానికి మనం డిమాండ్ చేసి మన కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ దానికి మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే హిందూ ధర్మంలో వచ్చినటువంటి సంపదను ఉన్న మతాల వారికి రాయితీల పేరుతో, యాత్రల పేరుతో, అభివృద్ధి పేరుతో వాళ్ళు ప్రభుత్వాలు కొంత డబ్బుని ఖర్చు పెట్టి మన హిందువులకు సరైనటువంటి అవకాశాలు లేకుండా చేస్తున్నారని మేమైతే గట్టిగా భావిస్తా ఉన్నాం. దాన్ని మనం అరికట్టి మన ధర్మాన్ని మనం కాపాడుతున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలోని కూడా ఈ హరినామ సంకీర్తనని పెంచడానికి, పునరుద్ధరించడానికి మనందరం కూడా దేవస్థానాల సహకారం కూడా ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో అన్నమయ్య ఆదివారం చిన్నారుల సర్వముఖ తరగతుల కార్యక్రమం మేము ప్రారంభించాం. అంటే ఆదివారం నాడు మన పిల్లల్ని శాటిలైట్లు ఇచ్చి బిల్లలు ఇచ్చి చర్చిలకు తీసుకుపోతున్నారనే ఆలోచనతో ఆదివారం నాడు 1.5 గంటల స్కూలు ప్రతి గ్రామంలోని కూడా ఏర్పాటు చేశాం. ఇవాళకి 30 గ్రామాలు ఏర్పాటు చేశాం. అదే గ్రామంలో ఒక మంచి భజన కళాకారులు ఉన్నటువంటి అమ్మవార్లు ఉంటారు. లలితా పారాయణం చెప్తారు, భగవద్గీత చెప్తారు. అనేక కార్యక్రమాలు వారు ఆ పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉంటారు. ఉదయం కానీ సాయంకాలం కానీ 1.5 గంటన్నర. ఈవేళ 10 మంది వచ్చిన కుర్రోళ్ళు కానీ 50 మంది ఉన్నారు ఇవాళ ప్రతి స్కూల్లోని. అన్నమయ్య కళాక్షేత్రం ద్వారాగా అద్భుతమైన కార్యక్రమం లాగా దాన్ని రూపకల్పన చేసి పెట్టడం జరిగింది. అందుచేత ఈ జిల్లాలో కూడా హిందూ ధర్మాన్ని కాపాడమంటే మనం ఎవరిని ఎవరు మార్చక్కలదు. మీరు మారకుండా ఉంటే చాలు. మీకు పుట్టి వాళ్ళని మారకుండా మీరు చూడగలిగితే చాలు. ఇవాళ మన కుటుంబం, మన చెల్లెలు, మన ఆడపడుచు, మన అన్నగారు, మన తమ్ముడు, మన బావగారు వారు మతం మారినప్పుడు వారి ప్రేమతో మనం వారిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేదన్నది మాత్రం నేను ముమ్మాటికి చెప్తా ఉన్నాను. మనం వాళ్ళమే పోటీ కాదు, ప్రేమతో జయించాలి. తోటకోళ్ళు అలాగెళ్ళిందని మీరు మూతి తిప్పుకుంటే ఇంకా అలాగెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ప్రేమించి అందులో ఏముంది, ఇందులో ఏముంది, ఆ గొట్టునుంటావా నాగన్నా, ఈ గొట్టునుంటావన్నా మీ యొక్క వాతావరణంలో నేర్చుకున్న పాట అలా ఆ విధంగా మీరు వారిని మనం అడిగినట్లయితే ప్రేమతో
మన తోటికోళ్ళని, మన ఆడపడుచుల్ని మనం దగ్గరికి తీసుకోవచ్చు, మన అన్నదమ్ముల్ని. అలాగే 10 మందిని తీసుకొచ్చి అన్నవరం దేవస్థానం వారు ఈవో గారు ఆధ్వర్యంలో వాళ్ళకి బట్టలు పెట్టించాం, వారికి సన్మానం చేయించాం. మనం చాలా కష్టమైన పని 10 మందిని మార్చడం అంటే, అయినప్పటికీ చేయగలిగాం. మన ప్రయత్నం ఉంటే కంపల్సరిగా చేస్తారని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పటికే మన ధర్మం, మన మతం కాదు. హిందూ ధర్మం అంటే ఎదుటి వాడికి భోజనం పెట్టడం, మనకున్న దాంట్లో సహకరించడం, మనకున్న దాంట్లో పలహారం పెట్టడం. ఒకటి నేను తిన్నంటే అది కర్మది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి ధర్మాన్ని కూడా బొమ్మల్ని, రాళ్ళని, అలాగని ఇలాగని వాళ్ళు యాక్షణాలు చేసి కొన్ని అపస్థుతులు చేస్తా ఉన్నారు. మన హిందూ ధర్మం అంటే ప్రత్యక్ష దైవం సూర్యుడు ఉన్నాడు. ఏమైనా చేయమను, ఎలమను చేయమనండి. అనేక రకాలైనటువంటి నింగి, నేల ఇవన్నీ కూడా మన హిందూ ధర్మంలో ఒక ప్రకృతమైనటువంటి పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలను ఏమైనా చేయగలరా వాళ్ళు? అందుచేత మహాగజేంద్రుడు దోవల పోవుచున్న కుక్కలన్నీ మురగలేదన్నట్లు మన ధర్మాన్ని ఎవ్వరూ కూడా, ఎంత బాధపడినప్పటికీ కూడా మన ధర్మాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. ఇవాళ కలియుగం, ఈ కలియుగంలో హరినామస్మరణం మానవుడిగా మంత్రం అన్నమాట. అది ఈ మంత్రం ద్వారాగానే భగవంతుని మనం చేరువగలదు అని అన్నమయ్య కానివ్వండి, రామదాసు కానివ్వండి, త్యాగరాజు కానివ్వండి, మీరాబాయి కానివ్వండి, అనేక రకాల వారందరూ కూడా మనకు స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఆరోగ్యం, వ్యాయామం, ఒక భజన కీర్తన ద్వారా ఆరోగ్యం, వ్యాయామం, వాళ్ళు కట్టినటువంటి ఇప్పుడు చేసినటువంటి వారు మన ఆ రకంగా ఎగురుతూ తిరుగుతుంటే వాళ్ళకి ఎంత వ్యాయామం ఉంటుంది, ఎంత ఆరోగ్యం ఉంటుంది, దానివల్ల ఎంత చైతన్యం వస్తుంది. మన పెద్దలు ఎప్పుడు కూడా ఆరోగ్య నియమాలను భజన కళారూపాలలో నిశ్చితం చేసి మనకు అప్పచెప్పినటువంటి ఐశ్వర్యం, ఆధ్యాత్మిక సంపదని మీరు దొంగలించండి. అంతేగాని ధనం, మిత్తులు, మేడలు ఇవన్నీ కూడా మనం ఎంటరావు. ఒకవేళ మనం ఎంట వచ్చినా భారత రాజ్యాంగం ప్రకారంగా మీ భూమిని, మీ ఆస్తిని, మీ ఇల్లుని మీ మనవాళ్ళ కొడుకులు మిమ్మల్ని గుద్ది మర్యాదగా ఇవ్వకపోతే గుద్ది లాక్కుని రాయించుకుంటారు. ఈ ఆధ్యాత్మిక సంపదను ఎవరు దొంగలించలేరు. నువ్వు ఎంత చేస్తే అంత నీకు కూడా వస్తుంది. అందుకే ఈ ఆధ్యాత్మిక సంపదను నువ్వు ఎప్పుడు కూడా మరవద్దని మేము మనం చేసుకుంటా ఉన్నాం. మీరు రండి, అప్పారావు గారితో చెప్పండి, ఏ టైంలో అన్నవరం వద్దాం అనుకుంటున్నారు రండి. 24 గంటలు హాయిగా భజన చేసుకోండి, ప్రసాదం తీసుకోండి, హాయిగా మీరు రండి, మేము అక్కడ ఏర్పాట్లు చేస్తాం. ఇదంతా మానవుడికి సంబంధించినటువంటి మానసిక ఉల్లాసం, మనుగడ ఈ భజన ద్వారాగా మనకుంది. అందుచేత వారందరికీ కూడా గురువర్యుల ఆశీస్సులు చక్రంగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నామండి. అప్పారావు గారు. భక్తులారా, ఇందాక మన సానా నూకరాజు నాయుడు గారు ఒక మంచి పాటని ఆలపించారు. నామ సంకీర్తన చేయడం ద్వారానే మనకి అన్ని సౌఖ్యాలు ప్రాప్తిస్తాయని చెప్పడం జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏడుకొండలకి వెంకటేశ్వర స్వామి హుండీలో లక్షలు వేస్తారు, రత్నాల కిరీటం అంటారు, అదే ప్రకటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? వాళ్ళెవరికీ మనశ్శాంతి ఉండదండి. కేవలం భక్తులు ఎవరైతే నామస్మరణ చేస్తున్నారో, ఎవరైతే భజన చేస్తున్నారో, కళ్ళు మూసుకొని మనం భజన ఆలపించినప్పుడు, ఆ గానం చేసినప్పుడు, ఆ గాత్రం వినిపించినప్పుడు మనలో ఉండేటువంటి హార్మోన్స్ కానీ, ఈ రంధ్రాలు కానీ ఒక ఉత్ప్రేరకాన్ని పొందుతాయి. అది మాత్రమే భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తుంది, తప్ప వేరే ఏది కాదు. ఇది అందరూ గుర్తుంచుకోవాలని ఆ రకంగా అన్నమయ్య సేవాపీఠం ద్వారా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ అటువంటి సందర్భం వచ్చినప్పుడు
పిలిపిస్తాం. అప్పుడు అన్నవరంలో కానీ సింహాచలంలో కానీ మీరందరూ భజనలు, కీర్తనలు, కూచిపూడి, కోలాటం ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈనాటి మన ఈ సభకి మరింత నిండుదనం వచ్చింది. నిరంతరం హిమాలయాల్లో ఉండేటువంటి సౌరభ హిమాలయ శ్రీ ప్రభాకర్ గురూజీ గారు, వారిని మేము ఆహ్వానించే సమయానికి వారు హిమాలయాల్లో ఉన్నారు. 3 రోజుల క్రితమే వారు విశాఖపట్నంలో అడుగుపెట్టడం జరిగింది. వారు విశాఖపట్నంలో అడుగుపెట్టిన వెంటనే వారే స్వయంగా మాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు గతంలో ఫోన్ చేశారు, నేను హిమాలయాల నుంచి వైజాగ్లో వచ్చి ఉన్నాను అంటే నేను తమ్ముడు సోమబాబు అక్కడికి వెళ్ళి వారిని దర్శించుకున్నాం. ఆ దర్శన భాగ్యం మాకు కలిగింది. వారు జోడుగులపాలెం ఉన్నటువంటి ఆలయం ఒకటి చూసాము, శివలింగాలతోటి మొత్తం దేదీప్యమానంగా ఉంది. వారిని కలిసి మాట్లాడిన తర్వాత మేము చేసే పనిలో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. వారికి మేము మళ్ళీ కార్యక్రమం గురించి వివరించగానే వారికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వారు మన కోసం హిమాలయాలు విడిచిపెట్టి ఇక్కడ రావటం, ఈ సభకి రావటం ఉత్తరాంధ్ర జిల్లా భక్తజనులందరికీ కూడా మా ఆనందం, మంచి సదావకాశం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యలో 2 ప్రకటనలు ఉంటాయండి. అది లలితా గాయత్రి మాతాజీ గారు కూడా దారిలో ఉన్నారు, వారు కూడా వచ్చిన తర్వాత ఒకటి ఏంటంటే ఒక కరపత్రం రిలీజ్ చేస్తాం. అది ఏంటంటే మే 2వ తేదీన శ్రీ 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 తాళపాక అన్నమాచార్య గారి 618వ జయంతి, దాన్ని తిరుపతిలో ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని, అక్కడికి మనం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వెళ్ళాలని, ఆ రకంగా అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఆ టీటీడీ వారికి మన యొక్క విన్నపాలు విన్నవించుకోవాలని చెప్పేసి ఒక కార్యక్రమం. ఆ కరపత్రాన్ని ఈ వేదిక మీద ఈ ఆధ్యాత్మిక గురువులు, పెద్దలు వీళ్ళందరి చేతుల మీదుగా ఆవిష్కరణ అనేది ఒకటి జరుగుతోంది. ఇదొక కార్యక్రమం. ఇక మరొక కార్యక్రమం మార్చి 26 అన్నమయ్య గారి వర్ధంతి సభ జరుగుతోంది. మార్చి 15 అన్నమయ్య గారి వర్ధంతి సభ. ఆ సందర్భంగా ఒక సంస్థ వారు అన్నమయ్య కీర్తనల్ని ఒక పుస్తకంలో ప్రచురణ చేసి అందజేస్తామని చెప్పారు. అది అన్ని జిల్లాల్లో దేవాలయాల సమక్షంలో ఆవిష్కరించమని వారు చెప్పారు మాకు. ఖచ్చితంగా ఇది అన్ని జిల్లాలకు కూడా అది ఆ సమాచారం అందజేస్తాం. ఆ పుస్తకాలని అందజేయడం జరుగుతుంది. ఒకేసారి ఒకే రోజున అన్నమయ్య గారి వర్ధంతిని ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కూడా అదే తేదీన అన్నమయ్యకి వెంకటేశ్వర స్వామికి ఉన్న అనుబంధం బట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో మాత్రమే దీన్ని శివాలయాల్లో కూడా, అంటే అవకాశం ఉండి దేవాలయాలు వెంకటేశ్వర స్వామి ఉంటే మంచిది, లేని సంవత్సరంలో శివాలయాల్లో కూడా వాటిని చేస్తే కొంచెం బాగుంటుంది. ఇంకా అది కూడా లేనప్పుడు మనకి ఈ కనకమహాలక్ష్మి లాంటి గుళ్ళు ఉన్నాయి, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఆ రకంగా దేవతలు కానీ ఎవరైతే ఉన్నా ఆ దేవాలయాల్లో ఈవోలను పట్టుకొని ఆ ఈవోల ద్వారా పుస్తకావిష్కరణ సభ మీ జిల్లాల్లో నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీకి, హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీకి, హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీకి, హిమాలయ యోగి శ్రీ ప్రభాకర్ గురూజీకి, హిమాలయ యోగి శ్రీ ప్రభాకర్ గురూజీకి. ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది. మన సారు శాస్త్రి గారు వాస్తులో ఆయన వారు ఘనతగాంచినటువంటి వ్యవహారం చెప్పారు. అలాంటి వారు మన మయాన్ని ఉండడం చాలా గర్వకారణం. వారు కూడా గట్టిగా మీరు స్వాగతం చెప్పాలి. ఎందుకంటే అలాంటి వారు ఇక్కడికి రావడమే పెద్ద అద్భుతం. తడి గణిత మొగుట నవకండ భూమండలంలోనే అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. వాళ్ళని మనం గౌరవించడం మన ధర్మం. ఈ ధర్మాన్ని మనం కాపాడటం మన ఇది. అందుచేత ఇప్పుడు స్వామీజీ గారు
అద్భుతమైనటువంటి సమయాన్ని హెచ్చించి వచ్చారు. వారి యొక్క ఆశస్సుల గురించి మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి సభని నడుపుతూ ఉంటారండి, కోరి ప్రార్థిస్తున్నామండి. వారు హిమాలయాల్లో తపస్సులు చేసి అక్కడ అనేక ఘనత కాయించినటువంటి వచ్చినటువంటి మహావిజ్ఞులు, మహా తపస్సులు. వారందరూ గురువులు, హార్మోనిస్టులు, గాయకులు, అనేక రకమైనటువంటి సింగర్లు, గోలకిష్టులు, కోలాట గురువులు, అభిమానులు, హిందూ బంధువులు పోరాడుతూ ఉన్నాం. కమిషనర్ గారిని కలిసాం. మీరు ప్రతి ఒక్కరు కూడా గురువుల్ని సేకరించుకుని గురువులందరూ వారి టచ్లో ఉండి మీరందరూ కూడా పేర్లు నమోదు చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే పని వచ్చినప్పుడు ఎవరు మిస్ అవ్వకుండా వారికి మీరు సహకరించినట్లయితే మీ ప్రతి ఒక్క పేరుని కూడా మేము అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలామంది పెద్దలు, పుంజీభూత బ్రహ్మక్షేత్ర తేజోమూర్తులు, సత్యవాక పరిపాలకులు, సాధు సత్సంగులు ఎందరో ఉన్నారు వేదిక పైన. వారందరూ కూడా మాట్లాడాలి కాబట్టి ఈ సమయాన్ని మేము నిన్న బయలుదేరడం, రాత్రికి రావడం, ఈ సమాసానికి ఇక్కడికి ఇప్పుడు రావడం జరిగింది. అందుచేత చివరిగా ఒక పాట కూడా మీకు వినిపించి నేను సెలవు తీసుకుంటాను. ఒక 2 చరణాలు. ఆహా, ఎంత ప్రశాంతముగా ఉన్నది అన్నమయ్య హిందూ సమ్మేళన. ప్రత్యుత్స పావనంకురములు పైకుని వేళ దాసరదీతమ సుప్రభాతములను మేలుకొలుపులు పాడుచు ప్రకృతి కాంత పులకాంకితై ఈ సరాచర జగత్తునకు స్వాగతం సంగుచున్నది. ఆహా ఆహా, ఇది శాంతికి పుట్టినిల్లు, సత్యమునికి పెట్టినది పేరు, అహింసకు ఆటపట్టు, విశ్వ ప్రేమకు పైమెట్టు. కావుననే మనం అందరం కూడా ఇక్కడ కలుసుకుని ఈ గానాన్ని జరుపుకుంటూ ఆనందంతో మనం పొందుతున్నాం. అంటే ఈ పద్యాలు పాడుతున్నానంటే పాటలు పాడమంటే అంటున్నారు అనుకుంటున్నారేమో. నేను పౌరాణిక రంగస్థల కళాకారుణ్ణి. 5,000 నాటకాల పైగా ఆడినటువంటి వ్యక్తిని. దానివల్ల దీన్ని వర్ణించి కవిత్వం చెప్పాలనిపించింది, చెప్పాను. అందుచేత అవసానంద భారత స్వామి వారు వచ్చారు. ఒక్కసారి వారికి స్వాగతం సంఘాలను కోరి ప్రార్థిస్తున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.